రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్తే మాధవి దాట్ల గారు. నమస్తే అండి. టీన్స్ వయసుకు వచ్చిన ఆడపిల్లలు అంటే 13 నుంచి 19 ఈ వయసును కనుక మనం తీసుకుంటే చాలా ప్రీషియస్ అని చెప్తూ ఉంటుంటాం. ఏదైనా సరే పేరెంట్స్ ఏదైతే చేస్తూ ఉంటుంటారో పిల్లలు ఆ వయసులో అడాప్ట్ చేసుకునేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ట్రస్ట్ అక్కడే బిల్డ్ అవుతూ ఉంటుంటుంది. ఎడ్యుకేషన్ మొత్తం అక్కడ నుంచి వస్తుంటుంది. అది పని కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ప్రతి తల్లి తండ్రి ఏ విధంగా ఉండాల్సిన అవసరం ఉంది అంటారు? ఏ ఏ విషయాలు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది అంటారు? మీరు అన్నట్టు దట్ ఈస్ ద ట్రస్ట్ అండ్ బిలీఫ్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ దానికంటే ముందు పిల్లలు పుట్టిన తర్వాత 5 సంవత్సరాల వరకు తల్లే లోకం, 5 నుంచి 9 సంవత్సరాల వరకు తండ్రే లోకం, 9 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు టీనేజ్కి వచ్చే ముందు 12 సంవత్సరాల వరకు చుట్టూరు ఉన్న ఫ్రెండ్స్, చుట్టూరు ఏమేమి జరుగుతుంది అంత అబ్జర్వేషన్, ఇది వాళ్ళ లోకం. 13 సంవత్సరాల నుంచి మీరు అంటున్న 18, 19, 20 సంవత్సరాల వరకు వాళ్ళకు వాళ్ళే ప్రపంచం. సో ఎప్పుడైతే ఈ ప్రపంచాలని ఇలాగ కేటగిరీ వైజ్ మనం తెచ్చుకున్నాము అంటే ముందు సంవత్సరాల్లో ఏమేమైతే 9 సంవత్సరాల వరకు వాళ్ళు చూసారో అక్కడి నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు ఓన్లీ బ్రెయిన్ అవనివ్వండి, మైండ్ అవనివ్వండి తీసుకోవడమే వచ్చు వాళ్ళకి. సో 9 సంవత్సరాల తర్వాత ఇంకా నేను పెద్దదాన్ని అయ్యాను, పెద్ద అమ్మాయిని అయ్యాను. సో ఐ నో ఎవ్రీథింగ్, నాకు అన్నీ తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ చూసుకుంటూ వచ్చింది అప్పుడు దాకా. సో అప్పుడు తల్లిదండ్రులు ఏమేమి చేశారు, ఏమేమి చెందారు, అప్పుడు అక్కడి నుంచి షీ విల్ స్టార్ట్ యాక్టింగ్ అకార్డింగ్ టు దట్. సో ఇలాగ మనం తీసుకుంటే కనుక 13 సంవత్సరాలు వచ్చేటప్పటికి పిల్లలకి మా అమ్మ చిన్నప్పటి నుంచి ఏం వేసుకుంది, ఏమి డ్రెస్సులు వేసుకుంది, నేనేం వేసుకుంటున్నాను, నువ్వు వేసుకున్నావు కదా నేను ఎందుకు వేసుకోకూడదు, క్వశ్చనింగ్. సో ఇక్కడి నుంచి క్వశ్చనింగ్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ డ్రెస్ సెన్స్. చిన్నప్పటి నుంచి మనం ఏ డ్రెస్సులు అయితే వేసుకున్నాం, చిన్నప్పటి నుంచి నేను చాలా చోట్ల నేను విన్నది ఏంటి అంటే, నేను ఒక ట్రైనర్గా ఉన్నప్పుడు పిల్లలు నా దగ్గరికి వస్తున్నాను, నేను ఐ డూ చిల్డ్రన్ కౌన్సిలింగ్. సో మా పిల్లలు నా మాట వినట్లేదు. ఇప్పుడు నేను గబుక్కుని ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళి నేను చూస్తే తల్లిదండ్రులు అక్కడ నుంచి ఉంటారు, పిల్లలు ఎంచుకుంటారు బట్టలు. నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, ఇది కావాలి, నీకు ఏది కావాలంటే నువ్వు ఎంచుకో. సో ఎప్పుడైతే లిబర్టీ ఆ 9 years లోపు ఎప్పుడైతే లిబర్టీ చూజింగ్ ఇచ్చారో, బట్ వాళ్ళు వచ్చేటప్పటికి ఏమి ఇస్తున్నారు తర్వాత, నీకు నచ్చింది నువ్వు వేసుకోవద్దు, నాకు నచ్చింది నువ్వు వేసుకో. సో కంపారిజన్. సో డ్రెస్ సెన్స్ వాళ్ళకి నచ్చిందే వాళ్ళు వేసుకుంటాను అంటున్నారు. కానీ మనము తల్లిదండ్రులు ఏది కొంటే దాంతోనే మన అటైర్ స్టార్ట్ అయ్యింది. సో దట్ జనరేషన్ గ్యాప్ అన్నది వచ్చింది ఎప్పుడైతే పక్క వాళ్ళని చూసి నేర్చుకోవడం. ఇది ఇంకొకటి డ్రెస్ సెన్స్లో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇండియాలో మనకున్న కల్చర్ ద వండర్ఫుల్ కల్చర్, బట్ నార్త్ సైడ్ పోల్చుకొని మన సౌత్ సైడ్లో పోల్చుకుంటే వ్యత్యాసం చాలా ఉంది. ఇప్పుడున్న కాలంలో మన పిల్లలకి మన కల్చర్, ప్రతి ఇంటికి ఒక ట్రెడిషన్ ఉంటుంది. ఆ ట్రెడిషన్ పరంగా ఎప్పుడైతే మీరు మీ పిల్లల్ని పెంచుతారో, ఎప్పుడైతే అమ్మమ్మ తాతయ్యల దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకుంటారో, ఒక పండగకి ఒక పండగ వచ్చిందంటే దానికి తగ్గట్టు ఒక డ్రెస్ ఉంటుంది, ఆ డ్రెస్ తగ్గట్టే మనం తయారవుతాం. ఇవి మన పిల్లలకి అసలు నేర్పించట్లేదు. ముందు మనం నేర్చుకున్నామో లేదో తెలీదు మనం. ఎందుకంటే నేను కంపల్సరీ ఈ పండుగ వచ్చిందంటే ఇదే డ్రెస్సింగ్ ఉండాలి అని నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు, నేను నా పిల్లలకు నేర్పించాను. సో ఈ డ్రెస్ సెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. సో చిన్నప్పటి నుంచి మనం ఏమైతే విత్తనాలు వేసామో వాటివే మనకి ఇప్పుడు ఫ్రూట్స్ వస్తాయి. సో మెయిన్ ఆడపిల్లలకి డ్రెస్ సెన్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. దే కెన్ వేర్ ఇట్, బట్ ఎవరిని చూసి వేసుకుంటున్నారా మీరు ఇచ్చిన పర్మిషన్తోన, ఇది మెయిన్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి పిల్లలు చిన్నప్పటి నుంచి నేను చెప్పాను కదా మీకు, ఫస్ట్ 5 years తల్లి, తర్వాత 3 సంవత్సరాలు తండ్రి. సో ఆ 8-9 సంవత్సరాల్లో తల్లిదండ్రులు ఏ హ్యాబిట్స్ ఉంటున్నాయి, ఆయన డ్రింక్ చేస్తున్నారా, ఆల్కహాల్ తీసుకుంటున్నారా, లేదా పిల్లలు పడుకున్నారు కదా అని చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఆల్కహాల్ తీసుకునే పేరెంట్స్ ఉన్నారు. సో వాళ్ళని చూసి పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, ఎస్ ఐ ఆల్సో కెన్ డ్రింక్, దే ఆర్ బికమింగ్ లైక్ దాట్.
ఇప్పుడు చిన్న వయసుల్లోనే ఆల్కహాల్ని వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారంటే హెల్త్ ఏ రేంజ్కి వెళ్తుందో ఒకసారి ఆలోచించండి. సో ద ఫస్ట్ థింగ్ తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల కోసం దే షుడెంట్ డ్రింక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. డ్రింక్స్ అన్నవి మనం చెయ్యకూడదు అనేది పిల్లలకు చెప్పాలి. లేదు పర్లేదు నాన్న నువ్వు ఈ డ్రింక్ తాగు, నేను ఈ డ్రింక్ తాగుతాను చెప్పేవాళ్ళు ఉంటారు అలా కూడాను. వాళ్ళకు థమ్స్ అప్ లేదంటే ఇంకేదో ఇచ్చేసి. సో తెలియకుండానే మనం బ్యాడ్ హ్యాబిట్స్ మనం అలవాటు చేస్తున్నాము. సో దిస్ ఈజ్ వన్ థింగ్ దే షుడ్ అవాయిడ్. సెకండ్ థింగ్ ఈజ్ ఆల్కహాల్, ద డ్రింకింగ్ హ్యాబిట్స్. తర్వాత థర్డ్ థింగ్ ఈజ్ మేకప్స్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక పార్టీకి వెళ్ళాలన్నా ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతిదానికి వీఆర్ గోయింగ్ ఫర్ ద బ్యూటీ పార్లర్స్. సో తల్లిదండ్రులకు ఒక ఆడపిల్ల తల్లి ఏం చేస్తుంది అన్నది మనల్నే చూస్తుంది. అమ్మ పౌడర్ రాసుకుంటే నేను పౌడర్ రాసుకుంటాను, అమ్మ లిప్స్టిక్ పెట్టుకుంటే నేను పెట్టుకుంటాను, అమ్మ బొట్టు ఎక్కడ పెడితే నేను అక్కడే పెట్టుకుంటాను, అమ్మ చున్నీ వేసుకుంటే నేను చున్నీ వేసుకుంటాను, అమ్మ వేసుకోకపోతే నేను వేసుకోను. సో ఈ డ్రెస్సింగ్ అన్నది చాలా 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 పిల్లలకి బాగా ఇంకేంటంటే మేకప్ అంటే కంపల్సరీ పౌడర్ ఉండాలి, ఇవన్నీ రకాలు తీసుకుంటారు. ఎప్పుడైతే తల్లి అలా చేస్తుందని చూస్తారో లేదా చుట్టుపక్కల అందరినీ చూస్తారో సో వాళ్ళకి ఆ సెన్స్ అన్నది ఓకే నాకు కూడా ఆ బాడీ కావాలి, ఐ ఆల్సో వాంట్ టు లుక్ బ్యూటిఫుల్, నాకు ఇది కావాలి అని తెలియకుండానే పిల్లలకి ఆ అట్రాక్షన్ అన్నది ఇచ్చేస్తున్నాం. ఈ అట్రాక్షన్ ఇక్కడతో ఆగదు, ఒకసారి రుచి మరిగిన తర్వాత ఎవరో ఆగరు. సో దట్ విల్ బి గోయింగ్ బియాండ్ ద లిమిట్స్. ఆ లిమిట్స్ ఏంటంటే మనం చెప్పలేం, ఇట్ విల్ బి మోర్ అండ్ మోర్. సో దానికోసం వాళ్ళు ఏమైనా చేయడానికి కూడా రెడీ అయిపోతారు. దిస్ ఈజ్ వాట్ ద ఫస్ట్ థింగ్ దే షుడ్ అవాయిడ్ ఫర్ ద గర్ల్స్. సెకండ్ థింగ్ తర్వాత క్రిటిసిజం. నువ్వు సన్నంగా ఉన్నావు, లావుగా ఉన్నావు, వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు. సో అస్సలు కంపారిజన్. మీకు ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఎస్ దే ఆర్ బోర్న్ లైక్ దాట్, మీ కండలోంచే వచ్చారు వాళ్ళు. సో యాక్సెప్ట్ ఇట్, డోంట్ ఎక్స్పెక్ట్. సో యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేస్తారో దే విల్ లెర్న్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ దట్. తల్లిదండ్రులుగా మనం ఏ విలువలు అయితే మనము యాక్షన్ ద్వారా మనం చూపిస్తామో వాళ్ళకి వేరేగా చెప్పక్కర్లేదు, వాళ్ళు వినక్కర్లేదు, మన యాక్షన్స్ ద్వారానే వాళ్ళు నేర్చుకుంటారు. సో యాజ్ అ పేరెంట్స్గా ఏంటి అంటే మీరు చేసే ప్రతి యాక్షన్, మీరు చేసే ప్రతి వర్క్, మీరు చేసే ప్రతి మాట, ప్రతిదీ పిల్లల బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. సో యాజ్ అ కోచ్ అండ్ అ ప్రాక్టీషనర్, సో ఐ సజెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ ఎంత వాళ్ళ పిల్లలు ఎలా ఉందాం అనుకుంటున్నారో దే షుడ్ యాక్ట్ లైక్ దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే వాళ్ళకి ఆ కంపారిజన్ వచ్చిందో ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్. ఎగ్జాక్ట్లీ. నువ్వు అలాగ అన్నావు కదా, నువ్వు చెయ్యొచ్చు, నేను ఎందుకు చేయకూడదు. రీసెంట్గా ఐ రన్ దిస్ సమ్మర్ క్యాంప్. సో పిల్లలు వచ్చారు, మా ఫ్రెండ్ పిల్లలు, వాళ్ళు ఢిల్లీలో ఉంటారు. ఆయన ఏంటి అంటే స్కూల్స్ వల్ల మాకేం రాదని చెప్పి ఆయన హోమ్ స్కూలింగ్, 3 ఆడపిల్లలకి హోమ్ స్కూలింగ్ పెట్టారు. సో నువ్వు అరవకూడదు, టైంకి తినాలి, టైంకి పడుకోవాలి అని వాళ్ళ మమ్మీ అన్నీ చెప్తుంది. తను కూతురు ఒకటే మాట అడిగింది, ఇన్ని నువ్వు నాకు చెప్తున్నావు కదా, ఇవే మాటలు డాడీ ఎందుకు చెయ్యట్లేదు. ఆర్గ్యుమెంట్ వచ్చిందా? ఎందుకంటే దే ఆర్ సీయింగ్ నన్ను ఇలాగా సిస్టమాటిక్, డిసిప్లిన్, కమిట్మెంట్ ఇవన్నీ నాకు కావాలి అన్నప్పుడు షీ ఈజ్ నాట్ సీయింగ్. వాళ్ళ తండ్రి దగ్గర కమిట్మెంట్ చూడట్లేకపోతుంది. అందుకే నువ్వు నన్ను ఎలాగ అడుగుతావు అని చెప్పి అడిగింది. పిల్లల దగ్గర ఎక్స్పెక్ట్ చేసే ముందు పేరెంట్స్ ప్రాపర్గా ఉండాల్సిన అవసరం. పేరెంట్స్ కరెక్ట్గా ఉంటే పిల్లల దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెన్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ ద చైల్డ్, పిల్లలకి మనం ఏమైతే ఇవ్వాలి అంటే మనం అది యాక్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఈ ఎక్స్పెక్టేషన్ అండ్ యాక్సెప్టింగ్లో చెప్తాను. చిన్నప్పటి నుంచి నాకు వెజిటేబుల్స్ అన్నా, కూరలు తినాలన్నా అస్సలు నచ్చేవి కాదు. సో ఆకుకూరలు తినాలన్నా నేను తినేదాన్ని కాదు. క్యారెట్, బీట్రూట్ అసలు ఒంటికి పనికొచ్చేవేవి నేను తినేదాన్ని కాదు. అయితే నాకు పిల్లలు పుట్టిన తర్వాత హౌ క్యాన్ ఐ టీచ్ మై కిడ్ టు ఈట్, దట్ ఈస్ వన్ పాయింట్. నేను వాటిని నాకు అనుగుణంగా వండి నేను పిల్లలకి నేను తిని వాళ్ళకి తినిపించాను. ఈవెన్ రైట్ నౌ ఇప్పుడు నేను సమ్మర్ క్యాంప్లో పిల్లలందరూ వస్తారు, నాకు వాళ్ళ చేత ఆ నచ్చనివి ఎలా తినిపించాలి, కాకరకాయ కానీ. సో వాళ్ళకి చాలా ఉంటాయి, చాలా వెజిటేబుల్స్ నచ్చవు, ఇప్పుడు ఏవి నచ్చట్లేదు వాళ్ళకి, ఓన్లీ దే ఆర్ అట్రాక్టెడ్ టు ద జంక్ ఫుడ్. అందులోంచి రావడానికి నేను ఎప్పుడూ తినని మామిడి పళ్ళు, నేను మామిడి పళ్ళు అంటే నా లైఫ్లో నేను తినేదాన్ని కాదు, మా నాన్నగారు నాకు తినిపించేవారు. ఈవెన్ టిల్ లాస్ట్ 5 years లోపు, ఎక్స్ట్రా 2022 వరకు నేను మామిడి పండు అన్నది నేను తినేదాన్ని కాదు. అలాంటిది పిల్లలకి ఇప్పుడు యాజ్ అ కోచ్గా నేను చెప్పాలి అంటే నేను వాళ్ళు ఎదురుగుంటా మామిడి పండు తిన్నా.
దెన్ నౌ ఐఎమ్ టెలింగ్ దెమ్ టు ఈట్. ఇప్పుడు ఇలాగ మనం ఎప్పుడైతే మన పిల్లలకి మనం ఏవైతే పిల్లల్లో మార్పు రావాలని తల్లిదండ్రులుగా మనం అనుకుంటామో కంపల్సరీ మీరు అది చెయ్యండి. పిల్లలు మీతో పాటు కాకరకాయే కాదు, వాళ్ళకి ఇష్టం లేనివన్నీ చెయ్యండి, మీరు వాళ్ళు చేస్తారు. బికాజ్ మనము రోల్ మోడల్స్ వాళ్ళకి. ఎస్. ఇప్పుడు మీరు ఈ డెసిషన్స్ మనం తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు లేదా కష్టమే. ఒక ఫ్రెండ్ అవ్వాలి అంటే మనము ఫ్రెండ్స్ని చేసుకుంటున్నప్పుడు చూస్ చేసుకోవటప్పుడే ఆ ఫ్రెండ్స్తో కనెక్ట్ అయిపోతాం. సో ఫ్రెండ్ని అయితే మనం మార్చకూడదు వీడికి చెడ్డ అలవాట్లు ఉన్నాయని. అలాంటి వాళ్ళని మనం ఎలా మార్చాలన్నది మన వాల్యూస్తో, మన తల్లిదండ్రులుగా మనం ఇచ్చే వాల్యూస్ని బట్టి వాడు ఫ్రెండ్ని మార్చుకోడు, ఫ్రెండ్లో ఉన్న నెగటివ్ని మారుస్తాడు. దెన్ ఓన్లీ హీ కెన్ బీ ద బెస్ట్ ఫ్రెండ్ ఇన్ హిస్ లైఫ్. ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి మనకి, మన పిల్లలకి. ఎందుకంటే రేపు ఉదయం మనం ఉంటాం లేదో తెలియదు, కానీ మన ప్లేస్లో ఆ పిల్లల ఫ్రెండ్సే వాళ్ళని కాపాడతారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్రెండ్. సో ఈ పాయింట్స్ అన్నీ తీసుకుంటే ఫైనల్గా మనం చెప్పొచ్చేది ఏంటి అంటే వాళ్ళకి అలవాట్లు, బిహేవియర్స్, ఇవి రెండు మన దగ్గర నుంచే నేర్చుకుంటారు. మనం మార్నింగ్ 7 గంటల దాకా లేగము, పిల్లలు మాత్రం మార్నింగ్ 5 గంటలు లేసి స్కూల్కి వెళ్ళాలి అంటే ఎలాగా? పిల్లలు 6 గంటలు లేగాలంటే నువ్వు 5 గంటలు లేవాలి. పిల్లలకి 7 గంటలకి 8 గంటలకి బస్సు అంటే 6 గంట ముందు లేపి బస్సు ఎక్కిచ్చేస్తారు. ఏం తిని వెళ్తున్నారు? ఒక గ్లాస్ పాలు తాగి వెళ్తున్నారు. ముందు రోజు రాత్రి ఎప్పుడో తిన్నారు, గ్లాస్ పాలు తాగితే వాళ్ళ బ్రెయిన్ చదువుకోవడానికి వెళ్తుంది. ఏం చదువుకుంటారు అక్కడ? టీచర్లు ఒకటి చెప్తారు, వీడు ఇంకొకటి. అంటే ఈ అలవాట్లు నేను చెప్తాను చూడండి. పాలు తాగి వెళ్తారు, అక్కడికి వెళ్ళాక స్నాక్స్ ఏవో తింటారు, ఏ బిస్కెట్సో బ్రెడ్సో ఏవో తింటారు. మళ్ళీ మధ్యాహ్నము లంచ్ చేస్తారు. నౌవేడేస్ ఇంటర్నేషనల్ స్కూల్లో లంచ్ కూడా అక్కర్లేదు, వాళ్ళే పెట్టేస్తున్నారు. వాళ్ళు ఏం పెడుతున్నారు, ఎంత హెల్తీ ఫుడ్ తిన్నా కూడా వాళ్ళు ఇస్తున్నారా లేదా, వాళ్ళు ఏం తింటున్నారు, ఓ నా కొడుక్కి నేను కష్టపడకుండా వాళ్ళు పెట్టేస్తున్నారు, కనీసం అక్కడైనా తింటాడని. కానీ ఏమవుతుంది? ఆర్ దే గెటింగ్ ద రైట్ న్యూట్రిషన్? మీ చేత్తో మీరు వండి పెడుతున్నారా? మరి మీకు ఎందుకు కనెక్టెడ్ అయి ఉంటారు? తల్లి మీద ప్రేమ ఎప్పుడు వస్తుంది? తన చేత్తో వండి పెడితేనే తల్లి ప్రేమ వస్తుంది. తల్లి ప్రేమ రావట్లేదు, పెద్ద అయ్యాక అందుకే వదిలేస్తున్నారు. నువ్వు బాధపడు, నా బాధ నా సుఖం నేను చూసుకుంటున్నాను. సో దీస్ ఆల్ హ్యాబిట్స్ అన్నమాట. ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు తల్లిదండ్రులకు నేను ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటి అంటే, ఉదయం కళ్ళు ఇప్పిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీరు మీ పిల్లలు ఎలాగ ఉందాం అనుకుంటున్నారో ముందు మీరు అలాగ ఉండండి. దీనివల్ల పిల్లలు ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్ ఆల్వేస్ మేక్స్ ఎ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైస్. ఆడపిల్లకి ఎస్పెషల్లీ ఏది బెడ్ టైం ఏదైతే ఉంటుందో దాన్ని తల్లి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి వాళ్ళు చూసి నేర్చుకుంటూ ఉంటారు. 12, 1 ఫోన్లలో మెసేజెస్ కావచ్చు, ఏదంటే అవనివ్వండి, ఎనీథింగ్. లేసరికి మళ్ళీ మార్నింగ్ 9, 10 అవుతూ ఉంటుంటుంది. వాళ్ళు తినేది ఏ అర్ధరాత్రులకు అవుతుంటుంది. ఇక్కడ ఎంత ప్రాబ్లం క్రియేట్ అవుతుందో తెలియదు, కానీ పెళ్ళిళ్ళే ఇంకో ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడున్న వాళ్ళకి ఇది ప్రాబ్లంగా మారుతుంది. అంతే కదా. 10 అయినా ఇంకా నైట్ 10 అయినా ఇంకా ఆలోచించే దగ్గర ఉంటారు, ఏం వండాలి, ఏం చేయాలి అని. ఇది పేరెంట్స్ గమనించి కనీసం 9ంటికి ఫస్ట్ పడుకునే అలవాటుని ఆడపిల్లలకు నేర్పించగలిగితే చాలేమో అన్నంత ఆ విసుగు చాలా మందికి కలిగిందని చెప్పుకోవచ్చు. ఎస్. ఇప్పుడు ఆ విషయానికి వస్తే మా పిల్లలు అంటే ఇప్పుడు నేను ఎలాగా నేను క్లాసెస్ తీసుకుంటాను. నేను మార్నింగ్ 4 o'clock నా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 4 to 5, 5 to 6, 6 to 7 అలాగా. సో దీనివల్ల ఏంటంటే పిల్లలు అందరినీ మార్నింగ్ ఎలా లేపాలో అన్నది నేను ఒక కోర్స్ చేశాను. పిల్లలు ఖచ్చితంగా పొద్దున్న లేచి వాళ్ళు చేయాల్సింది, వాళ్ళకి ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే ఎనీ స్టూడెంట్, ఈవెన్ మా చెల్లి కూతురు అవ్వనివ్వండి, నా పిల్లలు అవ్వనివ్వండి, మీరు పొద్దున్న 6 సూర్యోదయానికి ముందు లెగిసారా, దెన్ ఐ కెన్ కాల్ యూ ఏ హ్యూమన్. మీరు సూర్యోదయం తర్వాత లేసారా, యు ఆర్ ఎ డీమన్. సో యూ డిసైడ్ యూ వాంట్ టు బీ ఎ డీమన్ ఆర్ ఎ హ్యూమన్. So this is the same question I give to my children, to my students who come to me to learn. So none of them will tell me I don't want to become a demon. Demon అంటే రాక్షసులు, అంతే కదా. సో మీరు ఏం కావాలి, ఎప్పుడైతే తల్లిదండ్రులుగా మీరు అలాగ ఆప్షన్ ఇస్తారో when you have to start. అండ్ మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ కూడా బాగుందండి. పేరెంట్స్ పిల్లల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఫస్ట్ వీళ్ళు ఫాలో అయితేనే వాళ్ళు వస్తారు ఆ మార్పు అన్నది. ఎందుకంటే ఇవాళ నా పిల్లలు ఇంత సక్సెస్ఫుల్గా వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు అంటే అదొక్కటే కారణం. ఎందుకంటే పిల్లలు వాళ్ళని లేపక్కర్లేదు, నేను లెగిస్తే వాళ్ళు లేచిపోతారు. ఫస్ట్ థింగ్ ఇది. ఎందుకంటే మా అమ్మగారు మాకు అసలు నో ఆప్షన్స్ అనమాట. డిసిప్లిన్, మా డాడీ పొద్దున్న లేవాలంటే వీ హ్యావ్ టు వేకప్.
సో దిస్ ఈజ్ వాట్ ద మెసేజ్ ఐ వాంట్ టు గివ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.